హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టైప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక చాలామంది సంతోషంతో ఆనందంతో గంతులు వేసేటటువంటి ఒక అద్భుతమైన వీడియో. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో కింద ఈ విషయానికి ఏ మ్యాటర్కి సంబంధించిన కామెంట్సే ఎక్కువ ఉంటాయి, క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి, రిక్వెస్ట్లే ఎక్కువ ఉంటాయి. అక్క, మా ప్రాబ్లం ఇది, దీనికోసం ఏదైనా మంచి సలహా ఇవ్వగలరా? మేము ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాం, మేము ఈ పరిహారం ఈ రెమెడీ ట్రై చేసుకోవచ్చా? మా కోసం ఒక మంచి బెస్ట్ రెమెడీ ఇవ్వండి అక్క అంటూ. అది ఏంటంటే కోరుకున్న వారి కోసం, దూరం అయిపోయిన వారి కోసం, ప్రేమించిన వారి కోసం, అలాంటి వారందరి కోసం చాలా చాలా సింపుల్ అయినటువంటి ఒక రెమెడీ అండి. ఎంత సింపుల్ అంటే మీరే ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంతేనా? ఇంత మాత్రానికే నాకు కావలసిన వారు, నాకు దూరమైన వారు, నేను సొంతం చేసుకోవాలనుకున్న వారు నా సొంతం అవుతారా? నా దగ్గరికి వస్తారా? అని ఆశ్చర్యపోతారు. అది కూడా రిజల్ట్ అన్నది మీరు ఈ పరిహారం చేసిన కొన్ని క్షణాల నుండే మొదలవుపోతుంది. అలాంటి మిరాకిల్స్‌ని చేస్తుంది ఈ పరిహారం. ఇక్కడ మీరు ఒక పొట్లం పరిహారం చేయబోతున్నారండి. ఇది మామూలు పొట్లం కాదండి. మీరు కోరుకున్న వారిని, మీకు దూరమైన వారిని కొన్ని క్షణాల్లోనే మీ దగ్గరికి లాక్కొచ్చి పడేసేటటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక రెమెడీ. ఇది మాఘ అమావాస్య స్పెషల్ అని చెప్పచ్చు. అంతటి అద్భుతమైన ఆ రెమెడీ ఏంటి? అది ఎప్పుడు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? రూల్స్ ఏంటి? రెగ్యులేషన్స్ ఏంటి? నిజంగా వస్తారా మాకు కావలసిన వాళ్ళు, మేము కోరుకున్న వాళ్ళు, మాకు దూరం అయిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అన్న సందేహం అందరిలోనూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక్కసారి అందరూ కూడా అలర్ట్ అయిపోయి ఉంటారు. ఈవిడ ఏం చెప్పబోతోంది, నిజంగా ఆ పరిహారం మాకు పని చేస్తుందా లేదా అని. 100కి 110% కూడా వర్క్ అవుతుంది. ఎప్పుడు మీరు నమ్మకంతో, మనసు పెట్టి, ప్రశాంతమైన మనసుతో, శ్రద్ధతో చేసినప్పుడు, నాకు జరిగింది అన్న నమ్మకంతో చేసినప్పుడు. మనం ఏదైనా నమ్మి చేస్తేనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అంటారు కదా. ఇది కూడా అంతే. ఇక ఈ పరిహారం గురించి తెలుసుకోవాలనుందా? ఉంటే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతమైపోతున్నాం, ఎన్నో చోట్ల తిరిగాం, అస్సలు రిజల్ట్ అన్నదే లేదు, దిక్కుతోచని స్థితిలో ఉన్నాం, ఎవరికి చెప్పాలో అర్థం అవ్వట్లేదు, మా ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియట్లేదక్క, ఏ దారిలో వెళ్ళాలో, ఎవరిని కలవాలో, ఎవరిని కలిస్తే మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయో, మేము ఒక ప్రశాంతమైన స్థితికి చేరుకుంటామో అన్నది దిక్కు తోచటం లేదక్క, మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అంటూ చాలామంది అడుగుతున్నారండి. ఇక్కడ అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు కేవలం ఫోన్ ద్వారానే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అన్నది ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయి అన్న, చెడు వ్యసనాలకు బానిసలై బయటపడలేకపోయినా, నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, మానసిక సమస్యలు ఒక్కటి కాదండి, మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా పూజల ద్వారానే సొల్యూషన్ ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియో విషయానికి వస్తే, చాలామంది ప్రేమలో ఉన్నవారు, అంటే ప్రేమించుకున్నవారు కావచ్చు, ఏదో కారణాల వల్ల దూరం అయిపోయారు. చిన్న చిన్న గొడవల వల్ల, మనస్పర్ధల వల్ల మాట పెరిగి దూరం అయిపోయారు. చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల దూరం అయిపోయారు, లేదా ఒక థర్డ్ పర్సన్ వల్ల దూరం అయిపోయారు. ఇలా ఉన్నప్పుడు, లేదా మీరు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు, వారు మీరు ఇష్టపడుతున్న విషయం, ప్రేమిస్తున్న విషయం ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, లేదా ఇంకొంతమంది
వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే భయం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా? వాళ్ళైతే మాతో మంచి ఫ్రెండ్ లాగానే ఉంటున్నారు. కానీ నా లవ్ గురించి చెప్తే, నా ప్రేమ గురించి చెప్తే, ఆ లవ్‌ని యాక్సెప్ట్ అనేది చెయ్యక, ఇష్టపడకపోగా, పైగా ఉన్న ఫ్రెండ్‌షిప్ కూడా కట్ అయిపోతే అన్న భయంలో ఇంకొంతమంది ఉంటారు. ఇంకొంతమంది భార్యాభర్తలు. భార్యాభర్తల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదో చీటికి మాటికి గొడవలు రావటం, చిన్న చిన్న గొడవలు రావటం, విడిపోవటం. పుట్టింటిలో భార్య ఉంటే భర్త ఇక్కడ దూరంగా ఉండటం, లేదా డైవోర్స్ దాకా వెళ్ళటం, లేదా ఒకే ఇంట్లో ఉన్నా కూడా మాట్లాడుకోకుండా ఒకరిని చూస్తే ఒకరికి చాలా కోపం వస్తూ ఉంటుంది. అసలు నచ్చనే నచ్చదు ఒకరి ముఖం ఒకరికి చూసుకోవాలంటే. లేదో గొడవలు పడుతూ ఉంటారు. ఇలా భార్యాభర్తల మధ్య కూడా థర్డ్ పర్సన్ అన్నది ఉండటం. థర్డ్ పర్సన్ అంటే వేరే రిలేషన్ అవ్వచ్చు, లేదా వీరి మధ్య ఉన్న బంధువులే కానివ్వండి, ఏదో ఒకటి చెప్పటం కానీ, వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడం, దూరం చేయటం వీళ్ళిద్దరిని, అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నా కూడా కొంతమంది సహించలేక ఏదో ఒకటి వీళ్ళ మధ్య పెట్టాలి, గొడవ పెట్టాలి, చిచ్చు పెట్టాలి అని చాలామంది చూస్తూ ఉంటారు. అలా ఉన్నా, లేదా భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు ఎవరి కళ్ళో, ఎవరి దృష్టో మీ మీద పడింది, మీ ప్రేమ మీద పడింది. వీళ్ళు ఎంత బాగుంటారో, ఎంత హ్యాపీగా ఉన్నారు, వీళ్ళ జంట ఎంత చూడముచ్చటగా ఉంది అని అనుకున్నా, వీళ్ళు ఎప్పుడూ ఇంత బాగా ఎలా ఉంటారో అని కుళ్ళుకున్నా, మీ మీద ఆటోమేటిక్‌గా దృష్టి అన్నది పడుతుంది. నరుడి దృష్టికి నాపరాయైన పగులుతుంది. అప్పుడు మీ బంధంలో బీటలన్నవి బీటలు వారుతుంది మీ బంధం. అలాంటప్పుడు ఇలా ఏదైనా ప్రాబ్లం అవ్వనివ్వండి. మీరు కోరుకున్న మనిషిని మీరు మళ్ళీ ఆకర్షించాలి, మీ దగ్గరికి రప్పించుకోవాలి. ఇక్కడ మనిషి మాత్రమే కాదండి, ఏదైనా డబ్బు, కారో, బంగ్లా, పేరో, ప్రతిష్ట, ప్రతి ఒక్కటి కూడా దేన్నైనా మీరు ఆకర్షించవచ్చు ఈ ఒక్క పొట్లంతో. ఇది మామూలు పొట్లం కాదండి. మీరు కోరుకున్న వాటిని కేవలం క్షణాల్లో మీ సొంతం చేసేటటువంటి ఒక పొట్లం. మీరు కోరిన కొన్ని క్షణాల్లోనే వాటిని లాక్కొచ్చి మరి మీ కాళ్ళ దగ్గర పడేసేటటువంటి ఒక పవర్‌ఫుల్ అయినటువంటి ఒక పొట్లం అన్నమాట. ఇలా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే చాలా చాలా మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. మనకు ఇప్పుడు శివరాత్రి వెళ్ళగానే 27వ తారీఖు అమావాస్య రాబోతోంది. మాఘ అమావాస్య చాలా చాలా పవర్‌ఫుల్ అయినటువంటి అమావాస్య. మనం నార్మల్ డేస్‌లో ఇలాంటి పరిహారాలు చేయటం కన్నా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చేసే వాటికి చాలా శక్తి ఎక్కువ ఉంటుంది. రిజల్టు నార్మల్ కంటే కూడా 100 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. జరగదు, కానే కాదు అన్న మాటే ఉండదు పౌర్ణమి రోజుల్లో చేసే ఈ పరిహారాలకి. ఎంతోమంది పౌర్ణమి అమావాస్యల కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళ పూజలు, పరిహారాలు చేసుకోవటానికి, వాళ్ళ శక్తుల్లో సిద్ధించుకోవటానికి ఇలా. అలాంటి అద్భుతమైన అమావాస్య రోజు మీరు గనక ఎలా చేశారు అంటే, మీకు దూరమైన వ్యక్తి, మీరు కోరుకున్న వ్యక్తి మీకు దగ్గరవుతారు. కొన్ని క్షణాల్లోనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు ఈ పరిహారం చేసి ముగించే లోపు మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ వస్తుంది. అలా కొన్ని క్షణాల నుంచి, గంటల నుంచి, కొన్ని రోజుల్లోనే వాళ్ళైతే తప్పకుండా మీ సొంతం అవుతారు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. మీతో కలిసిమెలిసి ఉంటారు, ప్రేమగా ఉంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే, అమావాస్య రోజు స్నానం చేసుకోండి. ఉతికిన బట్టలని ధరించండి. మాసిపోయిన బట్టల్ని అస్సలు వేయకండి. తలస్నానం చేసుకుని చక్కగా ఉతికిన బట్టలు వేసుకుని దేవుడి ముందు దీపారాధన చేసుకోండి. లేదు మేము బయట హాస్టల్లో అక్కడ ఇక్కడున్నాం, దేవుడి దీపారాధన చేయలేమంటే స్నానం చేసే అవకాశం అందరికీ ఉంటుంది కదా. చక్కగా స్నానం చేసేసుకొని నీట్గా ఉన్న బట్టలైతే వేసేసుకోండి. తర్వాత మీరు ఏం చెయ్యాలి అంటే, ఒక స్పూన్ ఆవాలను తీసుకోండి, నల్ల ఆవాలని. ఈ నల్ల ఆవాలని తీసుకొని ఒక వైట్ పేపర్ తీసుకోండి, రాతలో గీతలో లేనటువంటి ఒక వైట్ పేపర్. ఆ వైట్ పేపర్లో 1/2 స్పూను నల్ల ఆవాలు, 2 కర్పూరపు బిళ్ళలు పెట్టండి. అలా పెట్టి మీ కోరిక, మీ సంకల్పం ఏమైతే ఉందో, నేను కోరుకున్న వ్యక్తి నా దగ్గరికి రావాలి, తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాలి, నన్ను అర్థం చేసుకోవాలి,
మా రిలేషన్ లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ అవ్వాలి, ఎంతో హ్యాపీగా ఉండాలి, మా మధ్య ఉన్న థర్డ్ పర్సన్ దూరం అవ్వాలి. ఇలా మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని ఈ పొట్లం ఏదైతే ఉంది దాన్ని చక్కగా పొట్లం కట్టేసేయండి. ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకోండి. అలా 3 సార్లు తిప్పుకున్నాక మీరు ఒక ప్రమిదలో కానీ లేదా సాంబ్రాణి వేసే కుండీలో కానీ పెట్టి కాల్చేసేయండి. అగ్గిపుల్ల సహాయంతో కాల్చేసేయండి. మీరు అలా కాల్చగానే కర్పూరం ఉంది కాబట్టి కర్పూరం, ఆవాలు మొత్తం అన్నీ కాలిపోతాయి. అలా కాలిపోయాక ఆ బూడిదను ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో తీసుకువెళ్ళి వేసేయండి, లేదా నీళ్ళల్లో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. చాలా చాలా పవర్ఫుల్ అండి ఇది మాత్రం. అమావాస్య అంటే చీకటికి ప్రతీక అంటాం. అలాగే నల్ల ఆవాలు నలుపు, నలుపు అంటే శని భగవానుడికి ఎంతో ఇష్టం. ఆయన దోషాలు ఏమైనా ఉంటే కూడా చిటికెల్లో తొలగిపోతాయి ఈ పరిహారం వల్ల. ఆ తర్వాత ఒక గాజు గ్లాసులో వాటర్ తీసుకోండి. దాన్ని ఫుల్ పూర్తిగా నింపేయకండి, కాసింత వెళుతూ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఒక ముప్పావు కంటే ఇంకాస్త పైకి అన్నట్టు తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, అర స్పూను ఆవాలు వీటిని వేసి మీరు ఏం చేస్తారు అంటే మరొకసారి మీ సంకల్పం చెప్పుకోండి, మీ కోరిక చెప్పుకోండి. దాన్ని ఆ గాజు గ్లాసుని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకోండి. అలాగే ఇక్కడ మర్చిపోయా, ఉప్పు కూడా వేసుకోవాలి. గాజు గ్లాసులో వాటర్ తీసుకుని అందులో ఉప్పు, నల్ల ఆవాలు, పసుపు మూడింటిని వేసి మీ సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూ 3 సార్లు ఆ గ్లాసును తిప్పి ఆ నీటిని తీసుకువెళ్ళి బయటపడవేయండి. ఎవరు తొక్కని చోట ఒక చెట్టు మొదట్లో లేదా ఒక మొక్క మొదట్లో పోసేయండి. మీరు ఇలా గనుక చేశారు అంటే మీకున్న నెగిటివిటీ మొత్తం, చెడు దృష్టి కానీ, నరదృష్టి కానీ, మీ బంధానికి పట్టిన పీడా పిశాచాలు కానీ, మీ బంధానికి తగిలినటువంటి ఏడుపు కళ్ళు కానీ, జనాల ఏడుపు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఈ పరిహారం చేసిన క్షణాల నుంచి వారి దగ్గర నుంచి ఎప్పుడైనా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు, లేదా మనిషి అయినా కూడా రావచ్చు. ఇలా మీరు గనుక ఈ అమావాస్య రోజు చేశారంటే మీరు కోరుకున్న వ్యక్తిని మీ సొంతం చేస్తుంది ఈ పొట్లం అన్నది. ఇలా మీరు నమ్మి నేను చెప్పినట్టు భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో, నమ్మకంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా చేశారు అంటే ఖచ్చితంగా క్షణాల్లోనే వారి నుంచి రెస్పాన్స్ అన్నది మొదలవుతుంది. లేదంటే కొన్ని గంటలు, లేదంటే కొన్ని రోజులు, తప్పకుండా 11 రోజులు, 21 రోజుల్లోపు అయినా మీరు కోరుకున్న వాళ్ళు మీ సొంతం అవుతారు. వారంతట వారే వచ్చి మీకు సారీ చెప్పి నా తప్పైపోయింది, క్షమించు, ఇంకెప్పుడు నేను విడిచి వెళ్ళను, నీతోనే ఉంటాను, జీవితాంతం నీతోనే ఉంటాను అంటూ నీకు ప్రమాణం కూడా చేస్తారు. అలాంటి అద్భుతమైన పరిహారం ఈ పరిహారం అయితే. ఇక ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి నచ్చే ఉందని భావిస్తున్నాను. ఇక్కడ ఇంకొక మాట, నాన్ వెజ్ అస్సలు తినకండి, పీరియడ్స్లో ఉన్నప్పుడు చెయ్యకండి. ఈ రెండు కాకుండా మీరు చక్కగా స్నానం చేసుకుని అమావాస్య రోజు చేస్తే మంచి ఫలితాలు అన్నవి ఉంటాయి. ఇక నార్మల్ డేస్లో చెయ్యకూడదా అని అంటే చేసుకోవచ్చు. అమావాస్య పౌర్ణమిలో అయితే అత్యంత అద్భుత శక్తులు, అత్యంత రిజల్ట్ అన్నది వస్తుంది. అందుకని అలా చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నా. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.